ధనుష్ నయనతార ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. నేను నయనతార గారు ఒక ఓపెన్ లెటర్ ఇచ్చారు, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రాశారు. ధనుష్ని బ్లేమ్ చేస్తూ 3 సెకండ్స్ క్లిప్ వాడారు. నేను రౌడీనే సినిమా, మన విజయ్ సేతుపతి గారు నయనతార గారు మోగా అనుకుంటా మూవీలో, బాగుంటుంది మూవీ. సో 3 సెకండ్స్ క్లిప్, బిహైండ్ ద సీన్స్ క్లిప్ వాడారు. అండ్ ఒక సాంగ్ కూడా వాడారు, ఏదో చెలియా చెలియా అని ఒక సాంగ్ ఉంటుంది, బాగుంటుంది సాంగ్ కూడా. సాంగ్ వాడినందుకు కూడా ధనుష్ గారు 10 crores డిమాండ్ చేశారు. ఏదో వెంజెన్స్ అని అదని ఇదని. అండ్ ఇంకోటి ఆమె రేస్ చేసిన పాయింట్ ఏంటంటే, ప్రొడ్యూసర్గా మూవీకి మేము అందరం కాంట్రిబ్యూట్ చేసాము, కానీ ప్రొడ్యూసర్గా తన దగ్గరే రైట్స్ అని పెట్టుకోవడం, తనదే మూవీ ఏదో ఓన్ చేసుకున్నట్టుగా చెప్పడం అనేది కూడా నయనతార గారు రేస్ చేశారు. సో ఈ ఇష్యూ మీద నా ఒపీనియన్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు నయనతార గారు రేస్ చేసిన పాయింట్స్ కొంచెం వ్యాలిడే. అంటే 3 seconds క్లిప్ గురించి 10 crores డిమాండ్ చేయడం, అది ఇది కొంచెం టూ మచ్. బట్ అది ఆయన ఇష్టం అండి, ధనుష్ గారి ఇష్టం అది. ఇప్పుడు ప్రొడ్యూసర్, ఫిల్మ్ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్దే, అందులో నో డౌట్స్. మీరు యాక్ట్ చేశారు, మీరు ఇది చేశారు, అది చేశారు, మీరు ఎఫర్ట్స్ పెట్టారు, యూ ఆర్ పేడ్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. ప్రొడ్యూసర్కి పేమెంట్ ఏం రాదు కదా, ప్రొడ్యూసర్కి పేమెంట్ ఏం రాదు. ఫిల్మ్ హిట్ అవుతే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, లాస్ అవుతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు. దట్స్ అ రిస్క్ ఆ ప్రొడ్యూసర్ టేక్స్. కానీ యాక్టర్గా మీకు రావాల్సిన రెమ్యునరేషన్ మీకు వచ్చేస్తుంది. సో మూవీ ప్రొడ్యూస్ చేసేది ప్రొడ్యూసర్, మనీ డబ్బులు పెట్టి మీకు డబ్బులు ఇచ్చి మీరు పని చేయించుకుంటున్నారు. మీరు వర్కర్ అక్కడ. మీరు ఎఫర్ట్స్ పెట్టారు, మీ ఎఫర్ట్స్ దాకా పేమెంట్ కూడా వస్తుంది మీకు. 1 crore, 2 crore, 10 crores, 20 crores మీ పేమెంట్ మీకు వచ్చేస్తుంది కదా. సో యూ హ్యావ్ నో క్వశ్చన్స్ టు ఆస్క్ దేర్ యాక్చువల్లీ. నేను ఎఫర్ట్స్ పెట్టా, నాకు రైట్స్ ఉన్నాయంటే నో. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయన 10 కోట్లు అడుగుతారు, 100 కోట్లు అడుగుతారు, అది ఆయన ఇష్టం. ఆయన మూవీ రైట్స్ ఆయన ఇవ్వదలుచుకోలేదు. వాట్ ఎవర్ రీజన్స్, హీ మైట్ హ్యావ్ ఇష్యూస్ విత్ యూ, ఆర్ హీ మైట్ హ్యావ్ ఇష్యూస్ విత్ యువర్ హస్బెండ్ ఆర్ వాట్ ఎవర్. ఆయన ఇవ్వడు, ఆయన రైట్స్ ఆయన ఇష్టం, బికాస్ హీ హోల్డ్స్ ద రైట్స్ కదా, ఆయన ఇష్టం అది. మీరేమీ దాంట్లో ఆయన తప్పుపట్టలేరు. ఇప్పుడు జస్ట్ 3 seconds క్లిప్కి నేను అంత ఇవ్వాలా, ఇంత ఇవ్వాలా, నేను అంత ఫైట్ చేసా, ఇంత ఫైట్ చేసా అని మీరు అంటున్నారు కదా. సో ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. If you think really it's such worthless, I mean just a 3 second clip, which you just remove it from the documentary and just release it కదా. మీరు రిమూవ్ చేసేసి ఉండాల్సింది. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు రిమూవ్ చేసి రిలీజ్ చేశారు, బట్ యూ కుడ్ హ్యావ్ డన్ దట్ రైట్. మీరు ముందు చేసేసి ఉండాల్సింది డిలీట్. ఇందులో అంత ఇష్యూ రైజ్ చేసి ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టేసి హంగామా చేయాల్సినంత అవసరం ఏముంది? మీకు 3 seconds క్లిప్కి మీరు అంత వర్త్ ఉంటుందని మీరు ఫీల్ అవుతున్నారు కదా, యూ రేస్డ్ అ కన్సర్న్. సో మీరు ఫీల్ అవుతున్నారు ఎంత పడుతుందో, అలాగే ధనుష్ గారు కూడా ఫీల్ అయ్యారు, ఆయన 10 కోట్లు అడిగారు. అందులో తప్పే ఉంది? నాకైతే తప్పే అనిపించలేదు యాక్చువల్గా. అది ఆయన ఇష్టం కంప్లీట్గా. మరి నేనైతే వెయిట్ చేస్తున్నాను ధనుష్ గారు రిప్లైస్. ఇప్పుడు ఒకటండి, నయనతార గారు ఉన్నారు, ఇప్పుడు ఆమె పేమెంట్ తీసుకుని చేస్తారు. ఆమె ఏం చేసినా మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతారు కదా. ఆమె ఏమి ఫ్రీ సర్వీస్ ఏం చేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి ఏం ఫ్రీగా డాక్యుమెంటరీ ఏమి ఇవ్వట్లే. దిస్ ఓల్డ్ రైట్స్ టు నెట్ఫ్లిక్స్ ఫర్ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ క్రోర్స్ కదా. సో అందులో షేర్ ఆబ్వియస్లీ ధనుష్ గారు నా మూవీలో సాంగ్స్ కానీ, నా మూవీలో క్లిప్స్ కానీ వాడితే, వాళ్ళ సినిమా తీసిన బిహైండ్ ద సీన్స్ షూట్స్తో కూడా వాడితే ఈజ్ ఆస్కింగ్ ద అమౌంట్. మీరు నెట్ఫ్లిక్స్కి ఏం ఫ్రీగా చేయట్లేదు కదా మూవీ డాక్యుమెంటరీ. మీరు ఏ చిన్న ఈవెంట్స్ కూడా మీరు అటెండ్ కాలేదు, లైక్ చిన్న ఆడియో ఫంక్షన్స్ కానీ, మూవీ ప్రమోషన్స్లో కానీ మీరు ఎప్పుడు భాగస్వామ్యం పంచుకోలేదు ఏ మూవీస్లో కూడా. మీరు తమిళ్ ఫంక్షన్స్కి రాలేదు, తెలుగు ఫంక్షన్స్ అయితే మేము చెప్పనే అక్కర్లేదు అసలు. సో మీరు ఏ ఫంక్షన్స్కి అటెండ్ కారు, లైక్ మేబీ ఐ డోంట్ నో ద రీజన్. మీకు పేమెంట్, ఎడిషనల్ పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల రారా, లేకపోతే యూ డోంట్ లైక్ కమింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ వేర్ హీరో గెట్స్ ప్రైజ్డ్ అండ్ యూ ఆఫెన్ గెట్ ignored kind of thing,
or you don't like the environment and the people. I don't know what's the problem there, but మీరు రారు కదా. సో మీకు పేమెంట్ ఇస్తేనే మీరు మీకు ఇలాంటి ఇష్యూస్ ఉంటే యూ కుడ్ హ్యావ్ అట్లీస్ట్ గివెన్ సమ్ టీవీ ఇంటర్వ్యూస్. మీరు ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూ నేను ఎప్పుడు చూడలేదు మూవీ ప్రమోషన్ పరంగా. సో ఐ డోంట్ నో వాట్ ఆర్ ద రీజన్స్ యూ హ్యావ్. సో మీకు అడిషనల్ పేమెంట్ ఇస్తేనే మీరు ప్రమోషన్స్ ఇస్తారు అన్నప్పుడు, ఇఫ్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, దాన్ని ఇందులో మీరు ధనుష్ గారిని క్లెయిమ్ చేయాల్సింది ఏముంది? ఒకటండి, ఇప్పుడు మూవీ రైట్స్ అయితే ధనుష్ దగ్గర ఉన్నాయి, అది ఆయన ఇష్టం. ఆయన ఇవ్వడు, ఆయన అసలు ఇవ్వడండి. మీరు 10 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా ఆయన ఇవ్వడు, అది ఆయన ఇష్టం. హీ హోల్డ్స్ ద రైట్. ఆబ్వియస్లీ ధనుష్ గారనే కాదు, ఏ మూవీకైనా సరే ప్రొడ్యూసర్ గారు దగ్గర ప్రొడ్యూసర్ ఇస్ ద కింగ్, ఈజ్ ద అల్టిమేట్ ఓనర్. సింపుల్, ఇందులో ఏం లేదు. ఇప్పుడు మనం ఐటీ కంపెనీలో పనిచేస్తాం. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి, నాకు శాలరీ ఇస్తారు అంతే. అంతేగాని రేపు కంపెనీ లాస్లో ఉన్నా ప్రాఫిట్లో ఉన్నా నా శాలరీ నాకైతే వచ్చేస్తుంది కదా. అంతేకాని రేపు కంపెనీ ఇంకో కంపెనీని మర్జ్ చేయడమో, లేదా ఆ కంపెనీ రైట్స్ నేను మర్జ్ అయినా నా డెసిషన్ తీసుకోలేదు, వేరే కంపెనీ మర్జ్ అవడానికి నేను ఎఫర్ట్స్ పెట్టే కంపెనీ గ్రో అవడానికనో, లేదా ఆ కంపెనీలో నాకు పెన్ డ్రైవ్ పెట్టుకుని ఇవ్వలేదనో, లేదా ఆ కంపెనీలో నన్ను షూట్ చేసుకుని ఇవ్వలేదనో, ఐ కాంట్ రేజ్ ఆల్ దీస్ కన్సర్న్స్ కదా. ఐ హ్యావ్ టు అబాయిడ్ బై ఆల్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో నాకు అసలు ఇందులో అసలు ఇష్యూయే కనిపించలేదు. జస్ట్ నాకేమనిపించింది అంటే, ఒకటి ఏమనిపించిందంటే, ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుంది, చాలామంది తెలీదు నెట్ఫ్లిక్స్లో. అండ్ లాట్ ఆఫ్ హంగామా, లైక్ ఇప్పుడున్న మన మూవీస్ కూడా లైక్ మంచి క్రేజ్ ఉన్నవి రిలీజ్ అవుతున్నాయి. పుష్ప కానీ, ఇప్పుడు క్రేజ్ కాస్ట్ చేస్తున్న మూవీస్ చాలానే ఉన్నాయి మనకి క్యూలో. ఇలాంటి సినారియోలో ఆమె నెట్ఫ్లిక్స్ సిరీస్ ఫలానా సిరీస్ రిలీజ్ అవుతుందని ప్రజలకు ఎలా తెలియాలి? పెట్టేద్దాం సోషల్ మీడియా పోస్ట్, ధనుష్ మీద ఏడ్చేద్దాం, ఫలానా 3 పేజీలు పోస్ట్ పెట్టేద్దాం, సో దట్ అందరూ మాట్లాడేసుకుంటారు మన సిరీస్ గురించి. రేపు రిలీజ్ అవుతుందని తెలిసిపోతుంది అందరికి నెట్ఫ్లిక్స్లో, అందరూ చూసేస్తారు నెట్ఫ్లిక్స్లో, మన షో హిట్ అయిపోద్ది. అసలు 3 minutes క్లిప్కి ఎంత గోల్ అవసరమా? కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేయండి మీ వ్యూ ఏంటో.